ప్రజలందరికీ నా నమస్కారం. ఏదైతే జరుగుతున్నటువంటి అల్ట్రాటెక్ యూనియన్ పర్మనెంట్ యూనియన్ ఎన్నికల్లో భాగంగా ఏదైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు, కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి కన్నాలలో మొన్న నాపై కొన్ని డబ్బులు ఎక్కువ జిమ్మి గెలిచినటువంటి అభ్యర్థి డబ్బు ప్రభావం వల్ల గెలవడం జరిగింది తప్పితే ఆయన సొంత బలంతో కాదు, డబ్బు బలంతో గెలిచాడు. ఇప్పుడు అల్ట్రాటెక్ యూనియన్లోకి పర్మనెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి వస్తుండు. ఆయనకు అసలు ఎలిజిబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో ఒక 3-4 భూ కబ్జాలకు పాల్పడి రిటర్న్ వాళ్ళ భూమి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక వ్యక్తి దగ్గర 6 లక్షలు కన్నాలకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే పర్మనెంట్ యూనియన్లో పోటీ చేస్తారో ఆ వ్యక్తిది ఇంకొక భూమి ఆయన పక్కపొంటి కన్నాలలో ఉంటుంది. ఆ భూమి కూడా కబ్జా చేయడానికి అనేకమైన ఇబ్బందులు పెట్టిండు ఆ వ్యక్తిని. ఇంకో వ్యక్తిని ఇక్కడ కన్నాల స్టేజ్ ఆవరణలో ఉంటుంది, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళదే. వాళ్ళను కూడా ఇప్పటికి కూడా అనేకమైన ఇబ్బంది పెడుతూ వాళ్లకు లెక్కలు చూపకుండా వాళ్ళని చేస్తుంది. కన్నాలకు ఆయన వేసుకున్న గొర్రెల ఫామ్ దగ్గర కూడా ఒక భూమి ఈయన హద్దులు దాటొచ్చి మరీ షెడ్ వేయడం జరిగింది. ఇటువంటి అనేకమైన భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తి నేను కాంట్రాక్టులు తీసుకోను, వాళ్ళు కాంట్రాక్టులు తీసుకున్నారు, నేను ఏం తీసుకోను, నీ సత్యంగా పనిచేస్తా అంటే కన్నాళ్ళ నువ్వు ఎంతమంది భూములు గుంజుకున్నావో మాకు తెలియదా? కన్నాళ్ళ నువ్వు చేసిన అరాచకాలు ఏంటిదో తెలియదా? నా పైన నా వ్యక్తులను బెదిరించి గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటిది నీకు కంపెనీలో అసలు నైతిక పోటీ చేయడానికి నైతిక హక్కే లేదు. అసలు అల్ట్రాటెక్ యూనియన్లో కాంట్రాక్ట్లు తీసుకున్నాడు. నువ్వు భూ కబ్జాలు చేసుకుంటే ఏం కాదు, కానీ మంది కాంట్రాక్ట్లు తీసుకుంటూ వచ్చిందా? ఫస్ట్ కార్మికుల దగ్గర ఏమన్నా తీసుకున్నారా అది చూడు. తీసుకోకముందే లేకపోతే ఏదో తీసుకున్నారా అని చెప్పి ఏదో నువ్వు ఎంతమంది భూ కబ్జాలు చేసినావు, నువ్వు ఎంతమందిని అరాచకాలు చేసి గెలిచినావు, మొన్న నువ్వు ఎన్ని డబ్బులు కేడితే గెలిచినావు. మాజీ జడ్పీటీసీ పుట్టమాదు సపోర్ట్ తోటి మొన్న గెలిచినావు. నువ్వు గెలితే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నీ ర్యాలీలు ఎగురుతారా? నువ్వు కాంగ్రెస్ పార్టీయా, టీఆర్ఎస్ పార్టీయా, లేకపోతే బీజేపీ? ఇక అక్కడ అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ పరిధిలో ఒక ఆయనను వాడుకుంటాడు, ఆ బీజేపీ సపోర్ట్ తీసుకుంటాడు. ఇటు పోతే మన టీఆర్ఎస్ పుట్టమాదు సపోర్ట్ తీసుకుంటాడు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నీకు ఎవరు తలుపులు తెరిపి ఉంచిరో అసలు కరెక్ట్. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నీకే నిగ్రహం లేదు. నువ్వు వచ్చి అల్ట్రాటెక్లో పోటీ చేస్తా అంటే అసలు నిన్ను నమ్మద్దు. ఫస్ట్ నేను దయచేసి 2 చేతులు ఎత్తి మొక్కుతాను అల్ట్రాటెక్ పర్మనెంట్ యూనియన్ కార్మికులకు. ఈయనను కనుక మీరు గెలిపించినట్టయితే మీకు మేనేజ్మెంట్కు తొత్తాయి మొత్తం హక్కులు గుంజుకొని తింటాడు తప్పితే ఈయన మీకు ఏం పని చేయడు. అన్నలారా మీకు ఒకటే చెప్తాను, ఆయన మంది భూములు కబ్జా చేసిన వ్యక్తి, కబ్జాదారుడు. ఇది కావాలంటే ఆయనకు సంబంధించిన బోడగుట్టపల్లి హనుమాన్ టెంపుల్ గుళ్ళ గ్రామాను 6,50,000 అక్షరాల రిటర్న్ తీసుకొని పట్టా వేసిండా లేదా దేనికంటే దానికి రెడీ. రెండోది, ఈయన కేశవరాంలో అల్ట్రాటెక్ యూనియన్లో కనుక గెలిస్తే మీకు సంబంధించిన హక్కులు మొత్తం మేనేజ్మెంట్కి అమ్ముకొని ఇక్కడ పోగొట్టుకున్న పైసలు అక్కడ సంపాదించుకోవడానికి వస్తాడు తప్పితే మీకేదో న్యాయం చేస్తాడు పాపం. ఈయన శుద్ధపూస అని కాదు, అందరికంటే అతి చండాలమైన వ్యక్తి ఈయనే. కన్నాలలోనే మొత్తం భూ కబ్జాదారుడు అంటే ఈయనే. మరి ఎందుకు ఈ ఆపాచన? మరి అల్ట్రాటెక్లో నిజంగా న్యాయం చేద్దాం అన్నట్టు అంతకుముందు ఎందుకు ఇచ్చేయలే? ఆలోచించురి మన అల్ట్రాటెక్ సోదరులారా, ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే మీరు కొత్తదనం అంటే ఈ కొత్తదనం ఈయనే తీసుకుపోయి మొత్తం మేనేజ్మెంట్కి అమ్ముకొని మిమ్ముల వ్యవస్థనే ఖరాబ్ చేసే రకంగా ఇచ్చేస్తాడు. కంపల్సరీగా నేను చెప్పిందే జరుగుతుంది. దయచేసి చెప్తానా, మీరు ఆయనను మాత్రం గెలిపియకండి, ఓటు వేయకండి, మీరు నమ్మకండి. ప్రజలారా మీరు నమ్మండి నన్ను. నేనేదో ఈ వీడియో ఎవరో చెప్తే తీయడం కాదు, నా సొంతగా తీసిన నా సొంత నిర్ణయంతో మీకు చెప్తున్నా, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఆయన గురించి. దయచేసి కార్మికులారా ఆలోచన చేయండి, ఎందుకంటే మీకు మంచిగా పనిచేసేవాడు కావాలి. ఈ భూ కబ్జాదారుడు మనకద్దు. కాబట్టి ఆలోచించి ఓటేయండి తప్పితే
ఇక్కడ కొత్తదనం అంటే గంగాల కలుపుతాడు వ్యవస్థను, ఇంకా నాశనం చేస్తాడు. మంచిగా ఉన్నదాన్ని ఇదే లైన్ ప్రకారం నడిపించుకోరి, గెలిపించుకోరు తప్పితే ఈ దొంగను గెలిపించి ఇబ్బందుల పాలుగా ఆకోరు దయచేసి. అల్ట్రాటెక్ కార్మికుల పర్మనెంట్ యూనియన్ కార్మికులందరికీ నా నమస్కారం.